హే ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. త్వరగా కానివ్వు ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే మేక్ ఇట్ ఫాస్ట్ లేదా హరీ అప్ అంటే త్వరగా కానివ్వు అని. నెక్స్ట్ వన్, అతడు చెప్పేది చెయ్యకు, దీన్నే డోంట్ డూ వాట్ హీ సేస్ అంటే అతడు చెప్పేది చెయ్యకు అని. నెక్స్ట్ వన్, నువ్వు తినకపోతే చస్తావు ఇలా ఎవరినైనా అంటూ ఉంటాం కదా, దీన్నే ఇఫ్ యూ డోంట్ ఈట్ యూ విల్ డై అంటే నువ్వు తినకపోతే చేస్తావు అని. నెక్స్ట్ వన్, నేను చెప్పేది కొంచెం ఉంది క్షమించండి ఇలా అంటూ ఉంటాం కదా, ఎవరినైనా ఇంటరప్ట్ చేస్తే దీన్నే ఐ హ్యావ్ సంథింగ్ టు సే పార్డన్ మీ అంటే నేను చెప్పేది కొంచెం ఉంది క్షమించండి అని. నెక్స్ట్ వన్, అనవసరమైన పనులు చేయకు, దీన్నే డోంట్ డూ అన్నెసెసరీ థింగ్స్ అంటే అనవసరమైన పనులు చేయకు అని. నెక్స్ట్ వన్, చాడీలు చెప్పకు ఇలా అంటూ ఉంటాం కదా వాడుక భాషలో, చాడీలు చెప్పకు అని. దీన్నే డోంట్ బ్యాక్ బైట్ అంటే చాడీలు చెప్పకు అని. నెక్స్ట్ వన్, ఏమి అనుకోకు నేను ఇప్పుడు వెళ్ళాలి ఇలా ఎవరితోనైనా అంటూ ఉంటాం కదా, దీన్నే నెవర్ మైండ్ ఐ హ్యావ్ టు గో నౌ అంటే ఏమి అనుకోకు నేను ఇప్పుడు వెళ్ళాలి అని. నెక్స్ట్ వన్, అది చిరాకు తెప్పించే సంఘటన, దీన్నే ఇట్స్ యాన్ అనోయింగ్ సిచ్యువేషన్ అంటే అది చిరాకు తెప్పించే సంఘటన అని. నెక్స్ట్ వన్, అది ఇక్కడ పెట్టకు, దీన్నే డోంట్ పుట్ ఇట్ హియర్ అంటే అది ఇక్కడ పెట్టకు అని. నెక్స్ట్ వన్, నా వాయిస్ వినిపిస్తుందా ఇలా అడుగుతుంటాం కదా, దీన్నే కెన్ యూ హియర్ మై వాయిస్ అంటే నా వాయిస్ వినిపిస్తుందా అని. నెక్స్ట్ వన్, నేను చెప్పినవన్నీ నువ్వు గుర్తుంచుకో, దీన్నే రిమెంబర్ ఎవ్రీథింగ్ ఐ సెడ్ అంటే నేను చెప్పినవన్నీ నువ్వు గుర్తుంచుకో అని. నెక్స్ట్ వన్, నువ్వు నా వెనక రావద్దు ఇలా ఎవరినైనా అంటూ ఉంటాం కదా, దీన్నే డోంట్ కమ్ బిహైండ్ మీ అంటే నువ్వు నా వెనక రావద్దు అని. నెక్స్ట్ వన్, నా నెంబర్ ఎవరిచ్చారు ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, ఎవరికైనా మన నెంబర్ తెలిస్తే నీకు నా నెంబర్ ఎవరిచ్చారు అని. దీన్నే హూ గేవ్ యూ మై నెంబర్ అంటే నా నెంబర్ ఎవరిచ్చారు నీకు అని. నెక్స్ట్ వన్, అక్కడ ఏమో ఉంది, దీన్నే దేర్ ఈస్ సంథింగ్ ఓవర్ దేర్ అంటే అక్కడ ఏమో ఉంది అని. నెక్స్ట్ వన్, దాని అర్థం ఏమీ లేదు, దీన్నే ఇట్ డస్ నాట్ మీన్ ఎనీథింగ్ అంటే దాని అర్థం ఏమీ లేదు అని. నెక్స్ట్ వన్, దాన్ని పక్కన పెట్టు ఇలా చెప్తుంటాం కదా, దీన్నే పుట్ ఇట్ అవే అంటే దాన్ని పక్కన పెట్టు అని. నెక్స్ట్ వన్, గోడకి ఆనుకొని ఉండకు, దీన్నే డు నాట్ లీన్ ఎగెనిస్ట్ ద వాల్ అంటే గోడకి ఆనుకొని ఉండకు అని. నెక్స్ట్ వన్, చెప్పులు లేకుండా నడవకు, దీన్నే డోంట్ వాక్ బేర్ ఫుట్ అంటే చెప్పులు లేకుండా నడవకు అని.
నెక్స్ట్ వన్ ఇక్కడేమీ లేదు. దీన్నే దేర్ ఈస్ నథింగ్ హియర్. దేర్ ఈస్ నథింగ్ హియర్ అంటే ఇక్కడేమీ లేదు అని. నెక్స్ట్ వన్ వెళ్ళాలో లేదో నాకు తెలియడం లేదు. దీన్ని ఐ డోంట్ నో వెదర్ టు గో ఆర్ నాట్. ఐ డోంట్ నో వెదర్ టు గో ఆర్ నాట్ అంటే వెళ్ళాలో లేదో నాకు తెలియడం లేదు అని. నెక్స్ట్ వన్ నేను ఈరోజు చాలా పని చేశాను. ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే ఐ హ్యావ్ డన్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టుడే. ఐ హ్యావ్ డన్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టుడే అంటే నేను ఈరోజు చాలా పని చేశాను అని. నెక్స్ట్ వన్ నువ్వు ఇవన్నీ కావాలని చేస్తున్నావా? ఇలా అడుగుతూ ఉంటాం కదా ఎవరినైనా. దీన్ని ఆర్ యు డూయింగ్ ఆల్ దిస్ డెలిబరేట్లీ. ఆర్ యు డూయింగ్ ఆల్ దిస్ డెలిబరేట్లీ అంటే నువ్వు ఇవన్నీ కావాలని చేస్తున్నావా అని. నెక్స్ట్ వన్ నా సమస్య మీకు అర్థమైందనుకుంటా. దీన్నే ఐ హోప్ యు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. ఐ హోప్ యు అండర్స్టాండ్ మై ప్రాబ్లం అంటే నా సమస్య నీకు అర్థమైందనుకుంటా అని. నెక్స్ట్ వన్ నేను ఏం చేయాలి? దీన్ని వాట్ యామ్ ఐ సపోజ్ టు డూ. వాట్ యామ్ ఐ సపోజ్ టు డూ అంటే నేను ఏమి చేయాలి అని. నెక్స్ట్ వన్ నేనెందుకు అతడిని కలవాలి? దీన్ని వై షుడ్ ఐ మీట్ హిమ్. వై షుడ్ ఐ మీట్ హిమ్ అంటే నేనెందుకు అతడిని కలవాలి అని. నెక్స్ట్ వన్ అన్నీ కలిపి ఎంత అయింది? ఏదైనా షాప్లో సామాన్ తీసుకుంటే అడుగుతుంటాం కదా, అన్నీ కలిపి ఎంత అయింది అని. దీన్నే హౌ మచ్ ఈస్ ఆల్ టుగెదర్. హౌ మచ్ ఈస్ ఆల్ టుగెదర్ అంటే అన్నీ కలిపి ఎంత అయింది అని. నెక్స్ట్ వన్ మీ ఇంటి అద్దె ఎంత? ఇలా ఎవరినైనా అడుగుతుంటాం కదా రెంట్ గురించి. దీన్ని హౌ మచ్ ఈజ్ యువర్ హౌస్ రెంట్. హౌ మచ్ ఈజ్ యువర్ హౌస్ రెంట్ అంటే మీ ఇంటి అద్దె ఎంత అని. నెక్స్ట్ వన్ చిన్న ముక్కలుగా కొయ్యి. ఇలా కూరగాయలు కోసేటప్పుడు చెప్తూ ఉంటాం కదా, దీన్ని చాప్ ఇంటూ స్మాల్ పీసెస్. చాప్ ఇంటూ స్మాల్ పీసెస్ అంటే చిన్న చిన్న ముక్కలుగా కొయ్యి అని. నెక్స్ట్ వన్ నువ్వు వెళ్ళిపోవడం కావాలి. ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే ఐ వాంట్ యూ గాన్. ఐ వాంట్ యూ గాన్ అంటే నువ్వు వెళ్ళిపోవడం కావాలి అని. నెక్స్ట్ వన్ నేను నా జుట్టు దువ్వుకున్నాను. ఇలా చెప్తుంటాం కదా, దీన్ని ఐ కోమ్డ్ మై హెయిర్. ఐ కోమ్డ్ మై హెయిర్ అంటే నేను నా జుట్టు దువ్వుకున్నాను అని. నెక్స్ట్ వన్ కరెంటు పోయింది. ఇలా అంటూ ఉంటాం కదా, కరెంటు పోయినప్పుడు ఇంట్లో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ more information. If you like the video, please don't forget to like and share, and I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.